ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మా యొక్క ఎడిటర్ల గారికి కెమెరామెన్లకు వచ్చినటువంటి డౌట్. సో అదేమిటంటే, గురుగారు కొన్ని మంచి జరగడం కోసం అనుకున్నది సాధించడానికి దీక్ష తీసుకుంటాం కదా, మండల దీక్ష అని, అయ్యప్ప దీక్ష అని, గోవిందనామ దీక్ష అని, అలాగే అమ్మవారి అంబా దీక్ష అని తీసుకుంటాం కదా. ఆ దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఇంకా కష్టాలు ఎక్కువ అవుతుంటాయి కదా, అలా ఎందుకు అవుతాయి ఒక ప్రశ్న. అలా అయిన తర్వాత తిట్టుకుంటారు కదా, మరి దానివల్ల వీళ్ళకి ప్రమాదం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న. ఒకటి, అలా ఎందుకు జరుగుతుంది అంటే, భగవంతుడికి ఈ యొక్క కలి ప్రభావము అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడి ద్వారా కలి ప్రభావం, మనది కలియుగం కదా. ఈ కలి ప్రభావం అంటే ఏమిటి? మనిషి యొక్క బుద్ధిని చంచలత్వము చేసి ఈ అరిషట్ వర్గాలలో ముంచడం మన పని. అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మత్సరము, మదము, ఈ అరిషట్ వర్గాల్లో ముంచేస్తాడు. వాడికి అదే పని, వాడికి ఇంకో పని లేదు. మనం ఏదైనా పని చేస్తూ వాడు అడ్డం పెట్టడమే వాడి పని, వాడి డ్యూటీ అది. అటువంటి సమయంలో మరి ఒకసారి కలిపురుషుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. మీరు తొండి చేస్తున్నారు, ఇది కుదరదు, నాకు మీరు రాంగ్ ఆట ఆడుతున్నారు, మీరు నన్ను ఈ పని చేయమన్నారు, నేను చేస్తున్నప్పుడు కొంతమంది నా మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు, అదేదా కుదురుతుంది అంటే. ఏమైందంటే, నేను కలిని కదా, వాళ్ళలోకి వెళ్దాం వెళ్ళిపోతున్నప్పుడు వాడు నీ నామస్మరణ చేస్తున్నాడు, నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు, కొంతమంది నమశివాయ అంటున్నారు, కొంతమంది శివాయ నమః అంటున్నారు, కొంతమంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే అంటున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి నేను నా ప్రభావం సరిపోవట్లేదు, నేను వాళ్ళకి వెళ్ళైపోతున్నా, వాళ్ళు మంచివాళ్ళు అయిపోతున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు అంటాడు, నీకు నేను చెప్పాను, నీ పనులు చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడెక్కడ ఎవరెవరైతే భగవన్నామస్మరణ చేయరో, ఎవరెవరైతే నా యొక్క పరీక్షలు తట్టుకుంటున్నారో వాళ్ళు నువ్వేమీ చేయలేవని చెప్పాను కదా. నీ ప్రయత్నం నువ్వు చేయి, వాళ్ళ ప్రయత్నం అవుతాయి. ఇప్పుడు దీక్షలో ఉన్న వాళ్ళలో కూడా ప్రవేశించవచ్చును అని చెప్పాడు. ఎవరైనా దీక్ష తీసుకున్నారు, యాగం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళలో కూడా ప్రవేశించే శక్తి ఇస్తాను నీకు. అయినా సరే వాడి మనసు చంచల స్వభావం కాకుండా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వేమీ చేయలేవని చెప్తాడు. కనుక ఇప్పుడు మనకి విషయంలోకి వస్తే, ఈ యొక్క కలిపురుషుడు ప్రతి చోట విస్తరించి ఉంటాడు. మనసులో, పంటిలో, కంటిలో, వీర్యములో, ప్రతి చోట వాడు నివసించి ఉంటాడు. వాడు ప్రతి ఒక్కదాన్ని మనల్ని ప్రేరేపిస్తుంటాడు. చెడు పనికి, దొంగతనం చేయి, తప్పు పని చేయి, కన్ను కొట్టు, మానభంగం చేయి, అలాగే చంపేయి, ఇంకోటి చేయి, తిట్టేయి, కొట్టేయి, కొరికేయి. వాడి పని అదే. దొంగతనం చేయి, వాడి డబ్బులు ఆగేసుకో, వాడి నోరు పారేసుకో. మనము లేదండి, మనకి చంచలంగా నమో భగవతే వాసుదేవాయ, ఓం శివాయ నమః, నమ శివాయ, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉన్నప్పుడు వాడు కొద్ది వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన యొక్క అంశంలో, మన యొక్క ప్రస్తుతాంశంలో దీక్ష తీసుకున్న వారికి ఇంకా కష్టాలు పెరుగుతుంటాయి. అదే కలిపురుషుడు చూస్తున్న ట్రై చేస్తుంటాడు. అంటే గ్రూప్స్ రాస్తున్నారు, మీరు జేఈ రాస్తున్నారు, మెయిన్స్ రాస్తున్నారు. ఒక పరీక్ష కన్నా ఇంకొక పరీక్ష కఠినంగా ఉంటుందా, లేదంటే ఇంకేమైనా సులువుగా ఉంటుందా? అంటే ఆఫ్టర్ ఆల్ మన జీవితంలో ఎదగడం కోసం, ఆఫ్టర్ ఆల్ 100 సంవత్సరాల జీవితం కోసం మనము చేసినటువంటి ఈ యొక్క విద్యా పరీక్షల్లో కఠినంగా ఉన్నప్పుడు, జీవితం అనేటువంటి పరీక్షల్లో, మోక్షాన్ని పొందినటువంటి పరీక్షల్లో ఇంకెంత సమస్యలు ఉంటాయో ఆలోచించండి. కాబట్టి దీక్షలో ఉన్నప్పటికీ కూడా ఇంకా పరీక్షిస్తుంటాడు. వీడు ఇంకా నన్ను పోషిస్తాడా, ఇంకా నన్ను నాతో ఉంటాడా, లేదా ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతాడా, ట్రై చేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క సమస్యని అధిగమించి, ఓకే రైట్, శివార్పణం, విష్ణువార్పణం, శ్రీమాత్రార్పణం అనే భావనతో మనము చేస్తున్నటువంటి ప్రక్రియ తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీక్షలో వచ్చినటువంటి ఒత్తిడిని, ఆ యొక్క ఇబ్బందుల్ని అధిగమించగలిగితే నీకు రాబోయే దీక్ష అనంతరము తప్పకుండా సత్ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. కానీ దీక్షలోనే ఉండి నువ్వు భగవంతుడి పైన నిందారోపణ చేసినా, నిన్ను నువ్వు నిందించుకున్నా, నీ గురించి తక్కువ అంచనా వేసుకున్నా, ఆ యొక్క దీక్ష నిష్ఫలమైపోయి మధ్యలో ఓడిపోయినట్టే. భగవంతుడు పెట్టే పరీక్షల్లో నువ్వు ఓడిపోతున్నావు. అటువంటి పరీక్షలను ఓడిపోవద్దు. తప్పకుండా నీకు అనుకూలవంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. నీ సంకల్పం నెరవేరుతుంది. వెనకడుగు వెయ్యకు, ముందుకు వెళ్ళు. ముందుకు వెళ్తేనే విజయ పరంపర నీకుంది. ఒక్క అడుగులో నువ్వు విజయం పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ 41 రోజుల దీక్షలో పరిపూర్ణటువంటి భగవన్నామస్మరణతో నువ్వు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీక్షలో ఉన్నవారు కూడా సరే, ఎప్పుడన్నా భగవంతుడు తిట్టుకున్నా, ఒరే దేవుడా ఇదేనారా అన్న, వాడు అతన్ని రా అన్నట్టు కాదు కదా, ఒరే అన్నట్టు కాదు. ఓరి దేవుడా ఇదేమిటి నా కర్మ, ఎటువంటి వాడివా, దుష్టురా, అసలు ఉన్నావా, చచ్చావా అని తిట్టుకుంటారు కొంతమంది. రామదాసే తిట్టాడు, మనం ఎంత కోపంలో తిట్టాడు.
కాబట్టి భగవంతుని మీద తిట్టడం అనేది ఏమిటి? నీ తండ్రిని, నీ అన్నని, మీ అమ్మని ఒక మాట అన్నట్టే తప్ప అది ప్రత్యక్షంగా నువ్వు దేవుడి మీద శత్రుత్వంతో కాదు. కాబట్టి అపరిమితమైనటువంటి జిజ్ఞాసతో ఇంత సేవించిన నిన్ను నన్ను చూసుకోలేవా అన్నటువంటి ఆర్తితో నువ్వు భగవంతుడు తిడతావు తప్ప మనసులోంచి వచ్చేటువంటి తిట్టు కాదు. కాబట్టి నీకు ఎటువంటి దోషం కలగదు. అలా తిట్టడం మంచిది కాదు, కానీ తిట్టినానికేం దోషం కలదు. అదే పదే పదే రోజు తిట్ల దండకం పెడితే భగవంతుడిని అది మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి భగవంతుని నిశ్చలమైన దృఢ విశ్వాసం నీకు సంకల్ప బలంతో నీ దీక్ష పూర్తి అవుతుంది. సంకల్పం నెరవేరే అవకాశం ఉంటున్న విషయాన్ని వినండి. ఎటువంటి కష్టాలన్నీ కూడా దూది పిందెలు లాంటివి వెళ్ళిపోతాయి అనే విషయాన్ని గమనించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.